నమస్తే అండ్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అమెరికాలో ఎంఎస్ చేయాలన్నది ఇంజనీరింగ్ చదివే ప్రతి ఒక్క స్టూడెంట్ కల. దాన్ని నెరవేర్చుకోవడానికి పిల్లలు మార్కులు కూడబెడితే తల్లిదండ్రులు తమ కష్టాన్ని కూడబెట్టి బ్యాంకు బ్యాలెన్సుల్లో చూపించి అమెరికా పంపిస్తారు. కానీ ఈ డాలర్ డ్రీమ్స్ ఆ దూరదేశంలో అడుగు పెట్టకుండానే ఆవిరైపోతున్నాయి. కన్సల్టెన్సీల మాటలు నమ్మి కోటి ఆశలతో అమెరికా వెళ్లి నిలువునా మోసపోతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఇదేదో మొదటిసారి జరిగిన ఘటన కాదు. ఇప్పటి వరకు చాలా మంది భారతీయ విద్యార్థులు ఇలా డాలర్ డ్రీమ్స్ తో అమెరికాకు వెళ్లి ఇమిగ్రేషన్ దాటకుండా వెనక్కి వచ్చేశారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఎంఎస్ చేయాలన్న ఆశతో 19 మంది తెలుగు విద్యార్థులు అమెరికాకి బయలుదేరారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో అమెరికాకు వెళ్లిన వాళ్ళంతా శాన్ ఫ్రాన్సిస్కో చేరుకోగానే ఊహించని పరిణామం ఎదురైంది. అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులందరినీ 2 రోజుల పాటు నిర్బంధించి చివరికి వెనక్కి వెళ్లిపోవాలని తేల్చేశారు. సిలికాన్ వ్యాలీ, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసేందుకు వెళ్లిన ఈ తెలుగు విద్యార్థులందరినీ అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు తిప్పి పంపించారు. నిజానికి వీళ్ళంతా సరైన ధ్రువపత్రాలతోనే వెళ్లారు. అన్ని నియమ నిబంధనల్ని పూర్తి చేశాకే వాళ్ళకి అమెరికా నుంచి వీసాలు వచ్చాయి. వీళ్ళు వెళ్లాల్సిన సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలకి గుర్తింపు లేదని, వాటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టారని, కాబట్టి మీరు వెనక్కి వెళ్లిపోవాల్సిందేనని అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు వీరికి తేల్చి చెప్పారు. దీంతో స్టూడెంట్లకి దిమ్మ తిరిగిపోయింది. అసలేమీ అర్థం కాని పరిస్థితి. ఆ యూనివర్సిటీల్ని బ్లాక్ లిస్ట్ లో పెడితే తమకి వీసాలు ఎలా ఇచ్చారు? మరి ఇంత దూరం వచ్చాక ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? తాము ఎక్కడ మోసపోయామో అర్థం కాని ఆలోచనలతో 2 రోజులు ఇమిగ్రేషన్ ఆఫీస్లోనే గడిపారు. చివరకు వెనక్కి వెళ్ళిపోవాలని తేల్చి చెప్పడంతో చేసేది లేక వెనుదిరిగి వచ్చేశారు. ఈ విషయం తెలియగానే ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఆ 2 వర్సిటీల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టుంటే కాన్సులేట్ వీసాలు ఎలా ఇచ్చిందని మదనపడ్డారు. నానా కష్టాలు పడి లక్షలు ఖర్చు పెట్టి పంపితే తమ పిల్లల భవిష్యత్తు ఇలా మధ్యలో ఉండిపోయినందుకు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఇలా ఇక్కడ ఎవరి బాధల్లో వాళ్ళుంటే అక్కడ ఆ విద్యార్థుల్ని భారత్కి తీసుకెళ్లడానికి ఎయిర్ ఇండియా కూడా పెద్ద షరతుల్నే విధించింది. రిటర్న్ టికెట్ డబ్బులు వెంటనే కట్టాలని, లేకపోతే 100 రూపాయల బ్లాంక్ బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టాలని కండిషన్ పెట్టింది. దీంతో వెనక్కి వెళ్లేందుకు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు తెలుగు విద్యార్థులు. చేసేది లేక విద్యార్థులు విషయాన్ని ఏపీ మంత్రి దేవినేని ఉమాకి చేరవేయగా పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో మాట్లాడి విషయాన్ని సెటిల్ చేశారు. దీంతో విద్యార్థుల వద్ద డబ్బులు తీసుకోకుండానే వాళ్ళని ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో భారత్కి తీసుకొచ్చారు. అక్కడితో కథ సుఖాంతం అయిపోలేదు. ఈ 19 మంది తెలుగు విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా ఉంది. ఎంతో విలువైన 1 ఏడాది ఎడ్యుకేషన్ అన్యాయంగా నాశనమైంది. అమెరికా వెళ్లడానికి వీళ్ల పేరెంట్స్ ఖర్చు పెట్టిన లక్షల రూపాయల కష్టం బూడిద పాలైంది. ఇదేమీ మొదటిసారి కాదు. ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఎంతో మంది భారతీయ విద్యార్థుల్ని ఇలా నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపేశారు. ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన విద్యార్థులకి ఇమిగ్రేషన్ లో చుక్కెదురవుతోంది. ఇటీవల H1B వీసా నిబంధనల్ని కఠినతరం చేసిన అమెరికా ఇప్పుడు చదువుకోవడం కోసం వస్తున్న విద్యార్థుల్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తోంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు తెలుగు విద్యార్థుల్ని అకారణంగా వెనక్కి పంపిస్తోంది. ఇప్పుడు ఏకంగా వెళ్లిన 19 మందిని ఒకేసారి వెనక్కి పంపించేసింది. స్టోరీ బోర్డ్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.